హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మంగళవారం లాగ్ అనమాట. అండ్ మా బాబుకి ఈరోజు లాస్ట్ డే ఆఫ్ స్కూల్. సో స్కూల్లో అయితే అండ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయి, అందుకనే పంపిస్తున్నాను. అండ్ ఇక్కడైతే మార్నింగే లేసేసాను 7:30కి. సో కొంచెం లేట్గా లేచిన అనమాట. లేచి కొంచెం హెయిర్ ఒకటి దువ్వుకొని అనమాట క్లిప్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళంతా చేస్తూ ఉంటాం కదా, అదే జుట్టు వేసుకున్నట్టు చేసుకుంటే బాగోదు కదా. ఇంకా బయటకు వచ్చి చూశాను అనమాట. వర్షం ఏం పడలేదు, బయట నైట్ కూడా తుడవలేదు. సో అన్నీ ఊడ్చుకున్నాను అండ్ ఊడ్చి మంచిగా క్లీన్ చేశాను. రోజా పువ్వు అయితే మంచిగా విచ్చుకుందనమాట. సో కొయ్యబుద్ధి కాలేదు, వదిలేసినాను. అండ్ ఇక్కడైతే మాప్ పెట్టుకుంటున్నాను అనమాట. నైటే కొన్ని బట్టలు ఉంటాయి, అవి పిండేసి కలర్ షేడ్ అయితే కదా, కొంచెం కలర్ చేంజ్ అయ్యేవి బట్టలు అయితే తీసేసి అండ్ కొంచెం పిండి ఆరేసాను అనమాట. అవి కూడా ఎండిపోయినాయి అనుకోండి. ఇటేమో షర్ట్స్ అవి ఉన్నాయి, అవి కూడా తీయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో మాప్ పెట్టుకుంటే ఒక పని అవుతుంది. మాప్ పెట్టుకునే అయిపోయిన తర్వాత కొంచెం అది ఆరేలోపు మనం కిందకి వెళ్ళి పాలు కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ మాప్ పెట్టుకోవడం రోజు పెట్టుకోవాలి, అప్పుడే బండలు కూడా నీట్గా ఉంటుంది. అండ్ పిల్లోడు నడుస్తూ ఉంటాడు కదా అటు ఇటు. సో అందుకనే రోజు నాకు కుదరకపోయినా ఈవినింగ్ నైట్ కంపల్సరీ మాప్ పెట్టుకుంటాను. నైట్ పెట్టుకుంటే ఆ నెక్స్ట్ డే అంతా ఉంటుంది పడుకునే ముందు. కానీ కుదరదనమాట, వాటితో అసలు ఏగలేవు నేను, అలానే ఉంటుంది. సో ఈ పూలు మారవాలా అని చూడాలన్నమాట. సో మళ్ళీ ఊరు వెళ్ళే పని ఉంది మాకు. అండ్ నేను ఈ వీడియో పెట్టేలో నేను ఇంట్లోనే ఉంటాను అనుకోండి, మా ఇంట్లో. సో మంగళవారం నైటే వచ్చేసి నైట్ 11:30కి అలా బస్ ఉంది మాకు. అండ్ వీడికి స్కూల్ పంపించేసి వచ్చి అన్ని బట్టలన్నీ సర్దుకున్నాను. అండ్ ప్యాకింగ్ లాగా అయితే చెప్పలేను, కానీ సో వచ్చే వీడియో అయితే షేర్ చేశాను. ప్యాకింగ్ చాలా రాదంతా అటు ఇటు అయిందనమాట. అండ్ ఇక్కడైతే తులసమ్మ దగ్గర అయితే మొత్తం క్లీన్ చేసేసిన అనమాట. క్లీన్ చేసి మంచిగా ముగ్గు పెట్టుకుంటే ఒక పని అయితే. అండ్ నేను మార్నింగ్ పెట్టినాను అండ్ నైట్ కూడా పెట్టేసి వచ్చాను అనమాట. ముగ్గు అయితే కొంచెం నీట్గా ఉంటుంది. అండ్ వర్షం పడింది అనుకోండి, కొంచెం జల్లు లోపలికి వస్తుంది అండ్ పెట్టిన గంధం అంతా పోతుందేమో అని సో నైట్ తూడ్చి మళ్ళీ పెట్టేసినాను. ఆ క్లిప్ నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడైతే పాలకి వెళ్తున్నాను అనమాట. రెగ్యులర్గా డైలీ పాలు తెచ్చుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. అండ్ మనం మంచిగా తాగిన కిందకి వెళ్ళి రావడం కొంచెం వాకింగ్ లాగా అయిపోతుంది అనమాట. లేచిన కాడ నుంచి వాకింగ్ అయితేనే ఉందనుకోండి. అండ్ ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్న ముగ్గులు వీడియోలు కావాలంటే కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఏదైనా కొంచెం కొత్తగా క్రియేట్ చేసుకోవడం నాకు ఇష్టం. అండ్ ఇక్కడైతే సో ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. ఉప్మా రవ్వ కూడా తీసుకొచ్చాను. అండ్ ఉప్మా చేస్తే ఆయన తింటాడు కొద్దిగా. అండ్ టిఫిన్లు ఏం చేసినా పిండి నానబెట్టడం పెద్ద పని ఏం కాదులే, కానీ ఇక ఏంటంటే మళ్ళీ ఊరు వచ్చేసాం, కొద్దిగా మిగిలిన మళ్ళీ పడేయాలి ఎందుకులే అని సో ఉప్మా చేసుకున్నాం అనమాట. 1/2 కిలో తీసుకొచ్చాను, ఒక పావు చేసుకుంటాను, ఇంకా మిగులుతుంది. కానీ ఈవినింగ్ టైం షెన్ను అడుగుతాడు అనమాట ఆమని. సో అందుకని ఇక కొంచెం ఎక్కువనే చేశాను. 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అవి తరిగేసాను కూడా. ఆనియన్స్ పోపులు అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఒకే చోట. అన్నీ మిక్స్ చేయాలి, బట్ ఊరు వెళ్తున్నాను మళ్ళీ ఎందుకులే అని ఎక్కువ స్టోరేజ్ వస్తువులు ఏం తెచ్చుకోలేదన్నమాట ఈసారి నేనైతే. ఎందుకంటే ఎక్కువ తెచ్చుకున్న పురుగులు అవి పట్టే అవకాశం ఉంటుంది. మేము ఊరు వస్తే మ్యాక్సిమం ఒక 15 రోజులు అంటే 20 రోజులు మాకు ఈడే అవుతుంది. మళ్ళీ ఎందుకంటే మా నాన్న కొంచెం పనులన్నీ ఉంటాయి అని చూసుకొని పంపించడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అందుకని మేము పప్పులు గట్రా ఏమి తెచ్చుకోము, వెజిటేబుల్స్ ఏం తేవన్నమాట. ఫ్రిడ్జ్ కూడా అన్నీ క్లీన్ చేసేసి ఉన్న పప్పులు కొంచెం ఉన్నవి సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వచ్చేసిన అనమాట. ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం. సో నేను కొంచెం వెరైటీగా చేసుకోవడం అంటే నాకు ఇష్టం అనమాట. సో ఈజీగా అయిపోతుంది ఉప్మా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అండ్ దీని మీద రసం కారప్పొడి ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా సో నేను నెక్స్ట్ టైం ఫుడ్ బ్లాగ్లో పెడతాను కారప్పొడిను అండ్ రసం. సో రసం టమాటా రసం దాని ఉప్మా మీద అండ్ రైస్ అన్నిటి మీద చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ చపాతీ కూడా మీద బాగుంటుంది. అండ్ ఇక్కడైతే హాట్ వాటర్ లేట్ అయింది అబ్బాయి ఈరోజు అయితే. కొంచెం హాట్ వాటర్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే సో పని చేశాను కదా, మార్నింగ్ లేచి తాగాలి, బట్ కొంచెం లేట్ అయిపోతుంది, హడావిడి అవుతుంది. సరే ఉప్మా చేసేటప్పుడు తాగిద్దాంలే అనిపించింది. సో ఉప్మా చేస్తూ సో తాగాలనిపించింది అనమాట. సో అది ఉప్మా కొంచెం పోపు అంతా ఫ్రై అయ్యేలోపు మనం వాటర్ కూడా తాగేస్తాం. అండ్ ఇక్కడైతే వాటర్ అవుతూనే ఉంది, కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం దాంట్లో వాటర్ కూడా పోసేసి అది బాయిల్ అవుతుంది. ఆ లోపు మనం తాగేద్దాం అనిపించింది. నిజంగా చెప్తున్నాను, జుట్టు నాకు చాలా మంచిగా పెరిగింది అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. అంతగా అంటే డెలివరీకి ముందు బాగానే ఉండే నా జుట్టు, డెలివరీ తర్వాత ఆఫ్టర్ డెలివరీ తర్వాత అండ్ జుట్టు అంతా ఊడిపోయిందనమాట. అంటే ఫీడింగ్ ఫుడ్ కానీ అండ్ ట్యాబ్లెట్స్ ఎక్కువ తీసుకుంటాం కదా మనం, దానివల్ల హెయిర్ అంతా లాస్ అయింది చాలా. అంటే ఎంత పల్చగా అయిందంటే మనం
ఆ చూపుడు వేలంతా పలసగా అయిందనమాట. అల్లితే ఏమాత్రం ఇష్టపడేదాన్ని కాదు నేనైతే, అలా ఉండేదన్నమాట అప్పుడు. అండ్ నాకు అనిపిస్తుంది ఒకసారి జుట్టు అంతా నిజంగా నాలాగా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఆఫ్టర్ డెలివరీ తర్వాత. హెయిర్ లాస్ కానీ, బాడీలో చేంజెస్ కానీ, అవన్నీ మనం ఎలా మన బాడీని మనం ఎలా తెచ్చుకోవాలనేది అనమాట. ఏంటంటే మ్యాక్సిమం నేనైతే అలానే చేస్తాను. ఫిట్గా ఉండడం మెయిన్ అనమాట. నువ్వు ఎంతైనా తిను, దాంట్లో హెల్తీ ఫుడ్ ఉండేటట్టు చూసుకోవాలి మనం. నువ్వు ఎంతైనా తిను, దాంట్లో హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అండ్ ఇక్కడైతే టిఫిన్ చేసేసాము. అండ్ ఇక్కడైతే రెడీ అయ్యింది. ఈరోజు అయితే 7:30 లేపినాను. 8కి లేచి అటు ఇటు 8కి లేచి ఇక బ్రష్ స్నానం చేసేసిండు. ఆయన ఒక తినేసిండు అనమాట. ఇక రెడీ అయ్యి వెళ్ళాలి మేము. అండ్ వెళ్తే సో నేను రాను అని అంటున్నా ఏమిటి, ఆయన అయితే వాళ్ళ నాన్న వస్తా అంటే సర్లే అని ఇక దింపొద్దాంలే అన్నాడు. అని ఇక లాస్ట్ డే కదా, మళ్ళీ 15 days తర్వాత అనిపించే. సో అందుకని వెళ్ళినామనంట. ఇక్కడ ధూపం అయితే వాడే పెట్టిండు అనమాట. వాడికి అలా అలవాటు చేయడం మంచిది అనిపించింది. అండ్ ఇక్కడైతే స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. అండ్ కొన్ని పిక్స్, కొన్ని షార్ట్ వీడియోస్ అవి తీసుకున్నాను. చాలా క్యూట్గా ఉండే ఆ హెయిర్, షర్ట్, వాడు పాయింట్, వాడు నిజంగా దిష్టి తగిలేటట్టు ఉండే అనమాట. అంత బాగున్నాడు వాడు. అండ్ క్యూట్గానే ఉంటుండో. అప్పుడప్పుడు కొంచెం కోతి శకలు ఉన్నాయి, అల్లడి చేస్తాను అనమాట. తమ్ములైన కోసం ఒక పిక్ తీద్దామరా అంటే అస్సలు వినడు. ఇక్కడైతే వాడిని పంపించేసాను కదా, ఆయా తీసుకెళ్ళింది. అండ్ ఇక్కడైతే ఒక వెరైటీ కర్రీ చేసిన అనమాట. దొండకాయ, బెండకాయ, గుడ్డు పులుసు అనమాట. చాలా బాగుంది. ఇంకా మధ్యాహ్నం అయితే లేట్ అయింది. 12:10కి అలా 12:15 అలా అయిందనమాట కిందకి వచ్చేసరికి. అలా ఇక హడావిడిగా వెళ్ళినా అక్కడ సెలబ్రేషన్ నడుస్తున్నాయి, వాడు చూస్తుండు. అండ్ ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నారు టీచర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ. నేనైతే కాసేపు ఆడిపించుకొని వచ్చానమాట. ఆడుకున్నాడు. ఇంకా మళ్ళీ స్కూల్ టైమింగ్ మిస్ అవుతుంది కదా. పేరెంట్స్ అండ్ టీచర్స్, ఫాదర్స్ అందరు ఉన్నారనమాట అక్కడ. అందరూ వచ్చి వాళ్ళు వస్తున్నారు, తీసుకెళ్తున్నారు. పిల్లలు అయితే చిన్న చిన్న పాపలు ఎంత క్యూట్గా ఉన్నారో. అండ్ ఇక్కడైతే ఆయా మంచి కాల్స్ చేసింది అనమాట. అంటే చూస్తుంది అక్కడ. అండ్ నేను వీడియో తీసుకుంటున్నాను కదా. చాలా క్యూట్గా చూస్తాడు వాడు. మనుషులకి వెళ్ళి చూసిర్రు కదా, చాలా క్యూట్ షకలు ఉంటాయి. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ విలేజ్ వ్లాగ్స్ ఏంటి ప్రసాదంతో స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా? నిజంగానండి. ఈ వీడియో మొత్తం 11 నిమిషాల 8 సెకండ్లు మాత్రమే ఉంటుంది. కానీ ఇదంతా నాకు అవ్వడానికి మినిమం 4.5 hours పట్టింది. అంటే నేను ఎప్పుడు లేచాననే కదా, 4:30 నుంచి. సో చూసుకోండి. ఇంకా మార్నింగ్ లేచి డోర్ ఓపెన్ చేసేసి బయట ఒకసారి చూశాను. ఎందుకంటే నాకు కొంచెం భయం. సో చూస్తున్నాను బైక్లు ఏమైనా తిరుగుతున్నాయా లేదని. పెద్దగా ఏం లేదు, 1-2 అలా. కానీ 4:30కి ఆ షాప్ ఆయన మాత్రం తీసే ఉండే అనమాట. ఆయన లేచి ఇల్లంతా ఊడ్చేసాను. అండ్ ఎందుకు 4:30కి లేవాల్సింది, మేము ముగ్గురే కదా అనుకోవచ్చు. కానీ అమ్మవారికి నెయ్యి దీపం పెడదాం అనుకున్నాను. అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అలానే ఉండిపోతుంది అనమాట. సో అది బ్రహ్మ ముహూర్తం అంటారు కదా, సో ఆ ముహూర్తంలో పెడదామని సో ఆగానమాట. అండ్ ఆ రోజు 5 to 7 లోపు, అంటే 7:37 ఆ లోపు పెట్టేయాలి. దాన్ని అప్పుడు లేస్తే నాకు పని అంతా అవ్వదు కదా. సో నైటే క్లీన్ చేయకూడదు. సో మార్నింగ్ లేసి అంతా క్లీనింగ్ చేసుకోవాలనిపించింది. సో అలా ఇల్లంతా తూడ్చేసేసి అండ్ ఇడ్లీకి పెట్టాను. సో అది కూడా మంచిగా సో పొంగేసింది అనమాట. ఇడ్లీ కూడా మంచిగా వస్తాయి అనుకుంటున్నాను. అండ్ నాకైతే మార్నింగ్ లేవగానే కంపల్సరీ హాట్ వాటర్ తాగుతాను. అంతకుముందు లేవంగానే కాఫీ పెట్టుకునేదాన్ని కాదు, లేవంగానే కొంచెం హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను. దాని తర్వాత మినిమం గ్యాప్ ఇస్తున్నాను, ఒక 1 hour లేకపోతే ½ hour, లేకపోతే టిఫిన్ చేసిన తర్వాత అలా. అంటే టీ కాఫీ కొంచెం తగ్గించుకున్నాను. సో డైలీ 2 times అలానే పెట్టుకున్నాను అనమాట. 3-4 times అప్పుడు అసలు మినిమం 5 times అలా తాగేసేదాన్ని. కానీ ఇప్పుడైతే సో 2 times మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంతేనమాట. అంతకుమించి నేను తాగలేను. సో ఎందుకంటే ఎక్కువ చాయ్ తాగడం వల్ల మనకి బాడీలో గ్యాస్ ట్రబుల్ కానీ ఆకలి అవ్వకుండా ఉంటుంది. సో అలా అవుతుంది అనమాట. ఇక్కడైతే ఇంట్లో అయితే తూడ్చేస్తాను. సో బయట కూడా తూడ్చేస్తున్నాను. ఈ తుడవడానికి చాలా టైం పడుతుందండి అసలు. సో 2-3 times తుడిస్తే కానీ సో మరకనెత్తి పోదు. అండ్ బయట అయితే కొంచెం దుమ్ము ఎక్కువనే వస్తుంది కదా. అండ్ పక్క బిల్డింగ్లు ఏం లేవు కాబట్టి, అండ్ బిల్డింగ్ లేకపోవడమే మంచిది అనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే వెంటిలేషన్ అనేది చాలా తక్కువ వస్తుంది. కానీ మనకి మార్నింగ్ 7కే సో వెలుతురు చాలా ఎక్కువ అవుతుంది. సో చూస్తారు కదా మీ వీడియో అంతా. సో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయకపోయినా బాధలేదు నాకు, కానీ లైక్ అయితే కంపల్సరీ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఇంత కష్టపడి వీడియో షూట్ చేసి మీతో ఏదైనా షేర్ చేసుకోవాలనిపిస్తుంది కదా, అంతే. కానీ పెళ్ళికి ముందు ఒక్క పని కానీ 4:30కి కానీ అసలు
లేసేదాన్ని కాదు. మినిమం 6 లేకపోతే ఎప్పుడైనా సరే, లేకపోతే మామూలుగా 9 అలా లేపుతుంది మా అమ్మ. సో అంతేలే కానీ ఇంత పొద్దున్న లేగడం కూడా నేనే ఫస్ట్ టైం అనుకోండి. పెళ్ళి తర్వాతనే ఇలా అన్నీ అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. ఆయన చూస్తున్నారు కదా, ఇల్లంతా చేశాను. ఆయన ఇక్కడైతే హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా సరే నేనైతే నైటే అండ్ స్టవ్ కానీ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. మినిమం ఏది హాలు బెడ్రూము పెద్దగా ఉడకపోయినా కానండి, సో నైటే కిచెన్ క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేయడం వల్ల ఏంటంటే బొద్దింకలు కానీ పురుగులు, ఎలాంటి పురుగులు కానీ, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొద్దిగా సో పురుగులు అవి వస్తూ ఉంటాయి, వాటర్ లీకేజ్ అయి ఉన్నా. సో సరి చూసుకోవడం మంచిది. అండ్ నైట్ కిచెన్ క్లీన్ చేస్తే మార్నింగ్కి బాగుంటుంది. అండ్ పనులు కూడా కొంచెం త్వరగా అయిపోతాయి అనమాట. స్కూల్ టైమింగ్ ఉండాలి, కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు, సో కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ టైమింగ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలా. అందుకని ఎప్పుడైనా సరే నైటే కిచెన్ క్లీన్ చేసుకొని, అండ్ పేపర్స్ అస్సలు వాడుకోండి. నేను ఒక దేవుడి ఫ్రేమ్కి ఆయన హాల్లో తప్ప కిచెన్లో అయితే నేను మానేసాను. సో వాటర్ లాంటివి ఉంటుంది, సో వాషబుల్వి అవి మ్యాట్ చేసుకోండి, అవి బాగుంటాయి. సో 150 అయితే నేను కిచెన్ది లాగ్ పెట్టాను, చూడకపోతే చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడైతే తులసమ్మ దగ్గర కూడా తులసమ్మ పీటను, అండ్ ఇది మొన్ననే పెట్టాను. సో చూపిస్తాను. సో చెట్లు ఎలా పెంచుకుంటున్నాను ఏంటి అనేది అంతా. అండ్ ఇక్కడ తులసి చెట్లు పసుపు ఉంది కదా, అది గౌరమ్మ అనమాట. వినాయక చవితి అప్పుడు సో మేము గౌరమ్మని పెట్టుకుంటాం కదా కామన్గా. సో అప్పుడు వాటర్లో వేసి, సో వాటర్ అంతా మెల్ట్ అయ్యి వాటర్లో కలిసిన తర్వాత పోసాను అనమాట. కొంచెం ఎక్కువ పసుపు ఉండడం వల్ల అలా అయిపోయింది, అక్కడ పోసేసాను అనమాట. అది జరిగిన సంగతి. అండ్ ఇక్కడైతే పీట దగ్గర కూడా ఇది రంగోలీ అండ్ కలర్స్ ఉంటుంది కదా. సో ఇదేంటంటే మనకి మట్టి, ఊళ్ళో అయితే పేడ అలా చల్లుకుంటాం. ఇదైతే ఇప్పుడు మనం సిటీలలో పనికిరాదు కాబట్టి, సో ఇదైతే 15 రూపీస్ ఏమైంది. వీళ్ళతో నిజంగా చాలా బాగుండే అనమాట, కలర్ఫుల్గా కానొచ్చింది గుమ్మం దగ్గర. అండ్ లాస్ట్ బిట్లో అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. కొన్ని ఒక అమ్మాయిగా, ఒక పాపగా, అమ్మాయిగా, ఒక కూతురుగా ఉన్న తర్వాత, భార్యగా, దాని తర్వాత మనం అమ్మగా మారిన తర్వాత చాలా చేంజెస్ అవుతాయి. 1, 2 అని కాదు. సో సినిమాలో కన్నా రియల్ లైఫ్లో ఇన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ అమ్మతో సో ఎండ్ అవ్వదు అనమాట. అమ్మమ్మో, నాయనమ్మో, అలా ఆ వరుసలన్నీ వచ్చేస్తాయి మనకి. కానీ ఒక అమ్మ అనే ఫీలింగ్ చాలా ఎక్కువ ఉండి అసలు నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అండ్ ఇక్కడైతే చెప్తున్నాను కదా నెయ్యి దీపం పెట్టాలని. సో ఫస్ట్ అయితే నెయ్యి దీపం పెట్టేసి తులసమ్మకి కూడా దీపం పెట్టిన తర్వాతనే ఇంట్లో దీపం పెట్టుకుంటున్నాను. సో అది మెయిన్ ఫస్ట్ టైం నేను ఇలాగ పెట్టుకోవడం కూడా. సో ఇది అయిన తర్వాత ఆయన 21 అంటే 21 వారాలు, సో 21 వీక్స్ పెట్టుకుంటాం అనుకుంటున్నాను దీపాలను అలా. కానీ నేను దసరా తర్వాత పెడదాం అనుకున్నాను. ఏంటంటే ఇది మనసులో అనుకున్నాను, సో పెట్టాలనిపించింది, పెట్టేశాను అనమాట, అంతే. సో అది అప్పటికప్పుడు అనుకున్నది కాదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆ రోజు పెడదాం, సరే ఈ శుక్రవారం నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో పెట్టానమాట. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేయడం అంత ఇప్పుడు కాదు, ఊరెళ్ళి వచ్చిన తర్వాత నుంచి 21 వీక్స్ పెడదాం అనుకుంటున్నాను. అది నాది మొక్కు అని కాదు కానీ కోరిక. లక్ష్మీ అమ్మవారికి అలా పెట్టుకుంటే కొంచెం కలిసి ధనపరంగా కానీ ఇంట్లో ఎలాంటి సమస్య లేకుండా హ్యాపీగా ఉంటుందని సో అలా పెట్టుకుంటున్నాను అనమాట. ఈ వీడియో అంతా స్పీడ్ మోషన్లో ఉంటుంది, సో మిస్అండర్స్టాండ్ చేయకండి. ఇదంతా చాలా టైమింగ్ ఉండే, మీరు అంతసేపు చూడలేరు కదా. అన్నీ షూట్ చేశాను కానీ సో కట్ చేసి మినిమం బిట్స్ అనేది యాడ్ చేశాను అనమాట. నాకు కష్టమే ఇన్ని వీడియోస్ ఇన్నిసార్లు కట్ చేయడం అంటే. నిజంగా తీయడానికన్నా వీడియో ఎడిటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కానీ నా వీడియోస్ సో నేను చేసేవి సో తెలియాలి కదా. సో ఇంట్లో అబ్బాయి కదా చూసుకుంటున్నాం అని కాదు, మనకి చాలా పనులు ఉంటాయి. చెప్పేవారికి ఏంటండి ఎలా అయినా చెప్తారు ఖాళీగా ఉన్నామని, కానీ అదంతా భరించే వాళ్ళకే తెలుస్తుంది. అండ్ ఇక్కడైతే పూజ అంతా అయిపోయింది. అండ్ హారతి కూడా, సో హారతి అండ్ ప్రసాదం అయితే ఏం చేయలేదు, బెల్లం పెట్టాను. అండ్ లక్ష్మీ అమ్మవారి ఫోటో దగ్గర అయితే పాలు వేడి చేసి పెట్టాను అనమాట. పాలు ఎందుకంటే అమ్మవారికి ఏ ప్రసాదం చేసినా చేయకపోయినా పాలు మాత్రం కంపల్సరీ పెట్టండి. అప్పుడు అమ్మవారి అనుగ్రహం అనేది మనకి ఎంతో కొంత ఉంటుంది. ఏంటంటే అమ్మవారికి పాలంటే చాలా ఇష్టం అంట. సో అది ఎందుకు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది చూసారు కదా గుమ్మం ఎంత అందంగా ఉందో, చూడడానికి కూడా చాలా బాగుంది. సో చూసారు కదా, సో ఇలా ఉందనమాట. ఇక్కడ తులసమ్మ దగ్గర కొంచెం ముగ్గు పెట్టేసి అండ్ దీపం అవి పెట్టేశాను. ఇదండి నా శుక్రవారం పూజ అనమాట. అండ్
తర్వాత ఆయన పూజ అంతా అయిపోయిన తర్వాత చాలా పనులు చేసినాను, అవి కూడా చూపిస్తాను అనమాట. అండ్ మెయిన్లీ ఏంటంటే మనం మార్నింగ్ లేచిన కాడ నుంచి సో పడుకునేదాకా మనకి ఏదో ఒకటి పనులు ఉంటాయి. కానీ సో వాళ్ళు డ్యూటీలకు వెళ్ళి 8 hours డ్యూటీ చేసేయడం కన్నా సో మనం కొంచెం బెటర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఒకే చోట కూర్చొని వర్క్ చేయాలి. మనం కాసేపు కూర్చుంటాం, కాసేపు పని చేసుకుంటాం, కాసేపు కూర్చుంటాం, పిల్లల్ని చూసుకుంటాం, ఏదో ఒకటి ఉంటుంది. సో కానీ వాళ్ళైతే ఒకే దగ్గర ఒకే చోట కూర్చొని చేసుకోవాలి. ఆయన ఇక్కడైతే ధూపం పెట్టాను అనమాట ఇంట్లో. సో సాంబ్రాణి కప్స్ అనమాట ఇవి. సో అవి తీసుకొచ్చాను, మన అయిపోయినాయి తీసుకొచ్చాను. ఒక్కసారి ఇలా సాంబ్రాణి పొగ పెట్టుకుంటే ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ మంచిగా ఉంటుంది అనమాట. ఆ ఫీల్ బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి అలా. సో మీరు పూజ చేసినప్పుడు అందరూ పెట్టుకుంటారు కామన్గా. సో మనకి ఏంటంటే బొగ్గులు అవి ఉంటే కొంచెం బాగుంటుంది అనమాట, కొంచెం కాల్చి సాంబ్రాణి. సో అలా కాకపోతే నేనైతే ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి చేయండి. ఇక్కడైతే ఇడ్లీ పిండి చాలామంది గట్టిగా అవుతుంది. కొంచెం టేస్ట్ రావాలంటే మినపగుండ్లు ఎక్కువ వేసుకోండి. పొట్టు మినప అయినా పర్లేదు, గుండ్లైనా పర్లేదు. పిండి అనేది క్వాంటిటీ తక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట. అప్పుడు ఇడ్లీ కూడా సాఫ్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. దీని మీద కాంబినేషన్ పల్లీ చట్నీ అండ్ హోటల్లో చేసినట్టు కాకుండా, బయట చేసినట్టు కాకుండా టేస్టీగా. ఒక్కొక్క చోట బయట కూడా టేస్టీగా ఉండవు, ఒక్కొక్క చోట బాగుంటాయి, ఒక్కొక్క చోట. నాకు నిజంగా చెప్తున్నాను, పల్లీ చట్నీ బయట ఎక్కడా నచ్చదు. ఈవెన్ నేను నా అంతగా నేను చేసుకోవాలి అంతే. చేసిన తిన్నానంటే ఎలా ఆ ఫీల్ నాకు అసలు రాదు. నాకు నేనే చేసుకొని తింటే అది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు నేను టేస్టీగా చేసుకుంటానే అభిప్రాయం ఎక్కువ. ఏంటంటే ఇక్కడైతే చెప్తాను, అది కూడా అండ్ పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. దానిలో పచ్చిమిర్చి ఒక 5-6 వేసిన అనుకోండి. మెయిన్ ఏంటంటే దీంట్లో వెల్లుల్లి ఒక 3 రెమ్మలు అంతే, పైన పొట్టంతా తీసేసి మంచిగా వేసుకున్నాను అనుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరమే లేదు. వెల్లుల్లి పచ్చిమిర్చి పల్లీలు వేయించిన తర్వాత వెల్లుల్లి కూడా ఒక 3 అయ్యే తీస్తున్నాను. ఇప్పుడు నా చట్నీ నాకు చాలా ఫేవరెట్. ఎవరు చేసినా నేను తినలేను, నాకు నచ్చదు అంతే. అది ఆ ఫీలింగ్ రాదు నాకు. సో అందుకని నేను తినను, ఎక్కడ తినను. వేరే చట్నీ ఉంటే వేసుకొని తింటా, కానీ పల్లీ చట్నీ అంటే చాలా తక్కువ. ఓకే అనిపిస్తుంది అంతే. కానీ సో నాకైతే నాకు చేసుకుంటేనే ఇష్టం అనమాట. ఇక్కడైతే పల్లీలు కూడా వేగినాయి అండ్ పోపు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎండుమిర్చి కంపల్సరీ ఫ్లేవర్నెస్ బాగా ఇస్తుంది. అండ్ నేను ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. అటు ఇటు కాకుండా చేస్తారు కొంతమంది, కానీ పచ్చిమిర్చికి ఎంత వేగుతాయో పల్లీలు ఎంత మంచిగా వేయించుతామో అలానే ఎండుమిర్చి అంతే ఇక ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై చేస్తే తినేటప్పుడు కూడా కొంతమంది ఎండుమిర్చి తినే వాళ్ళు ఉంటారు, నా అలాంటి వాళ్ళు. నాకు ఎండుమిర్చి తినడం చాలా ఇష్టం అనమాట. అందుకని కొంచెం మంచిగానే ఫ్రై చేసుకుంటాను అనమాట. పోపు కూడా రెడీ అయిపోయింది. ఆయన ఇక్కడైతే మిక్సీ కూడా పట్టేయాలన్నమాట. అండ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే మన అంత బర్డెన్ ఉండదు అనమాట. సో అందుకని నేను ఎప్పటికప్పుడు ఎక్కడ తీసిన వస్తువు అక్కడ అలా పెట్టేసుకుంటే నాకు పని ఉండదు అని చూసుకుంటాను. అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసాను, సింక్లో వేసేసాను. అండ్ స్టవ్ బల్ల మాత్రం నీట్గా పెట్టుకుంటాను. అది నాకు ఇష్టం. ఎందుకంటే మనం కిచెన్ ఎంత మంచిగా ఉంటే లక్ష్మీదేవి ఆడ తిరిగినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు కూడా కిచెన్లో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే ఇడ్లీ కూడా అయిపోయినాయి. సో తినేసాము. ఆఫ్టర్నూన్ లాగా కూడా పెట్టేసాను, అది కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి గురువారం రోజుది మధ్యాహ్నం లాగ్ అనమాట. మేము బయటికి వెళ్తున్నాం షాపింగ్కి. అండ్ దసరా వచ్చేస్తుంది, అండ్ ఊరు కూడా వెళ్ళే పని ఉంది కదా మనకి. సో అందుకని అనమాట ఎప్పుడైనా సరే బయటికి వెళ్తున్నానంటే సో నేను తిన్నవన్నీ గిన్నెలన్నీ కడిగేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని వెళ్తాను. ఎందుకంటే షాపింగ్ చేసి అలసిపోతాం. వచ్చిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగేటట్టు ఉండాలి. అన్ని పనులు వేసుకున్నాం అనుకోండి, అటు అలసిపోతాం, ఇంట్లో ఇంకా అలసిపోతాం. సో కొంచెం నెక్స్ట్ డేకి ఇంకా అసలు ఏం లేగలేము అనమాట. అందుకని ఇంట్లో ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు క్లీన్ చేసుకుని వెళ్దాం. అండ్ ఈ డ్రెస్ తీసాను అండ్ ఈ షర్టు ప్యాంట్ వేసాను, చాలా భలే ఉన్నాడు వాడు, ముద్దుగా ఉన్నాడు. అండ్ ఇవన్నీ వాడి ఛానల్లో పోస్ట్ చేస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, లింక్ కూడా ఇస్తాను. అండ్ షర్ట్ తీసేసాను, ఎందుకంటే మా వాడికి ఏంటంటే బయటికి వెళ్తే అన్నీ కావాలా, ఏది వదలకుండా టేస్ట్ చేయాలనుకుంటాడు. సో ఇంకొకటి ఏంటంటే నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ పూలు పెట్టుకున్నాను అనమాట. ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది, అందుకని పెట్టుకున్నాను అనమాట. అండ్ బ్యాగ్లో వచ్చేసి అండ్ వాటర్ బాటిల్, డైపరు, ఒక కచ్చిపు అలానే సెట్ ఎందుకు తీసినానంటే అందుకనే షర్ట్ ఒకటి తీసాను, తీసుకండి అయితే ఉంచేసాను అనమాట. అండ్ ఇదనమాట. అండ్ ఇంకోటి చెప్పాలంటే సో రెడీ అయ్యి బయలుదేరుతున్నాం. అది మినీ బ్యాగ్ ఏముండవు, మేకప్ కానీ ఏముండవు అనమాట. మనం వేసుకునే అంత మేకప్లు. అండ్ అందుకని లాక్ వేసేసుకొని ఇక బయలుదేరిపోదాం. అండ్ మేము బయలుదేరిన తర్వాత బయటకు వచ్చి చూస్తే తూనిగలు నల్లగా మబ్బు కప్పేసింది. వర్షం పడుతుంది అనుకున్నాను,
కానీ పడలేదనమాట. అండ్ అమీర్పేట వెళ్ళిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. ఈడొచ్చేసి మన నందుగాడును మహాన్గాడు అనమాట. వీళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఒక్కళ్ళు వదిలి ఇంకోటి ఉండరు. అండ్ వీళ్ళ మధ్యలో ఇంకొకరు వచ్చారనుకొని అలుగుతారు. అయినా సర్లే పర్లేదు. సో ఇద్దరు కలిసి మళ్ళీ ఆడుకుంటారు, వాళ్ళని వదిలేస్తారు మధ్యలోకి. అది వాళ్ళ ముచ్చట అనమాట. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ వీడియో వాడి ఛానల్లో పోస్ట్ చేయాలి, బై మిస్టేక్ నా ఛానల్లో యాడ్ అయింది. పర్లేదులేండి, నా ఛానల్ నాకు మెమరీగా ఉంటుంది. అండ్ మా అల్లుడు నా కొడుకు ఇద్దరు ఉన్నారనమాట దాంట్లో. సో అది చిన్న చిన్న మూమెంట్. వాడైతే చాలా క్యూట్గా మాట్లాడతారు మా దగ్గర ఇద్దరు. అండ్ ఇద్దరు చాలా బాగా ఆడుకుంటారు. కొట్టుకోరు మా వాళ్ళు, అస్సలు కొట్టుకోరు ఇద్దరు. అండ్ బయలుదేరిపోయినాం ఇంటికాడ నుంచి. అండ్ ఇది వచ్చేసి సో దారిలో అనమాట. సో ఎట్టకెళ్ళి అమీర్పేట వచ్చేసామండి మనం. అమీర్పేట ఎంటర్ అవ్వంగానే మెట్రో స్టేషన్ దగ్గర వర్షం స్టార్ట్ అయ్యిందబ్బా. అసలు నేను అనుకున్నాను అబ్బా తడిచిపోతామేమో అనుకున్నాను. బట్ పర్లేదనమాట, తడవలేదు మేము. అండ్ చినుకులుగానే పడ్డాయి అనమాట. సో అది అండ్ వెళ్ళినాం, చూసాం, చాలా చూసినాము. అండ్ వెళ్తున్నాం కదా, సో చూడండి అంత లాగంతా. అండ్ మేము వచ్చేసి ఏంటంటే సౌత్ ఇండియా దగ్గరికి వెళ్ళాం. సౌత్ ఇండియాలో పిల్లలు చాలా బాగుంటాయి. సో ఎక్కడైనా నాకు తెలియదు కానీ హైదరాబాద్లో అయితే మెట్రో స్టేషన్ పక్కన ఉంటుంది అమీర్పేటలో. సౌత్ ఇండియాలో చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఇది వచ్చేసి బైక్ పార్కింగ్ చేద్దామని అనుకున్నాం. సో అందుకని అక్కడికి వెళ్ళాం అనమాట. నేను దిగేశాను. అండ్ నేను దిగిన తర్వాత వాడు అసలు దిగినట్టుండు. సర్లే అని లోపలికి వచ్చేసాం అనమాట మళ్ళీ ఎక్కి. సో ఇది వాడు నడుస్తున్న చిన్న క్లిప్స్ యాడ్ చేసిన అనమాట. వాడికి ఎంత ఆనందం అంటే బయటకు వస్తున్నామంటే అసలుకి చాలా ఆనందం. ఎందుకంటే మేము చాలా తక్కువ బయటకు వెళ్తే మా దగ్గర రత్నదీప్లో అలా వెళ్తామంతే. ఇక్కడైతే పాయింట్స్ అయితే ట్రై చేస్తున్నాను. ఈసారి అయితే 3 పాయింట్స్ తీసుకున్నాను అనమాట. వాడికి పాయింట్స్ తక్కువ అంటే షార్ట్స్ ఎక్కువ వేసేదాన్ని నేను. బట్ ఇప్పుడైతే ఒక 3 పాయింట్స్ తీసుకున్నాను అనమాట. సో అవి వచ్చేసి 350 అలా ఉన్నాయి అబ్బా, కానీ బాగున్నాయి, నచ్చినాయి అనమాట. వాడు చాలా తక్కువ కదా. సో ఇప్పటికైతే ఒక 4-5 పాయింట్లు జీన్స్ పాయింట్స్ ఉన్నాయిలే కానీ. సో ఇలా వాడికి కావాల్సిన ట్రాయింట్స్ అవి ఉన్నాయి. అండ్ చిప్స్ అవి అన్నీ చూశాను అండ్ అన్నీ తీసుకున్నాను అనమాట. అండ్ నేను ఇక్కడ బట్టలు తీసుకుంటే వాళ్ళేమో చెప్పులు చూడండి. సో చెప్పులు కావాలంటున్నాడు వాడు. సో కొనిచ్చాము, చెప్పులు బాగున్నాయి వాడి. సో నెక్స్ట్ షార్ట్లో పెడతాను. ఇది వచ్చేసి నేను తీసుకున్న శారీ. నేను ఫస్ట్ టైం శారీ తీసుకోవడం అసలు మెయిన్లీ. ఎందుకంటే ఎప్పుడు మా అమ్మ వాళ్ళే సెలెక్ట్ చేసి వాళ్ళే అన్నీ కుట్టిస్తారనమాట బ్లౌజెస్ అన్నీ. ఇప్పుడు ఏంట్రా అంటే నాకు నచ్చింది తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి వర్క్, హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట. చాలా బాగుంది శారీ. నాకు వచ్చేసి 700 పడ్డది. అండ్ ట్రెండింగ్ శారీ అనమాట. సో ఇవి వాడికి తీసుకున్న బట్టలు. అండ్ 2 టీ-షర్ట్స్ తీసుకున్నాను. ఒకటి బ్లూ ఫుల్ హ్యాండ్స్ వేసుకోడు, బట్ వేయాలి, ట్రై చేయాలి, వాడికి అలవాటు అవ్వాలి కదా అన్నీ అన్నట్టు. అండ్ వైట్ కలర్ అసలు షర్ట్స్ వేసిండు, బట్ టీ-షర్ట్ వేయలేదు వాడు. అందుకని వైట్ కలర్ టీ-షర్ట్ తీసుకొని చాలా బాగుంది వాడికి. అక్కడ ట్రై చేశాను. అండ్ పాయింట్స్ కూడా టీ-షర్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి, అందుకనే పాయింట్స్ వరకు తీసుకున్నాను. అండ్ మళ్ళీ వెళ్తాం కదా, వెళ్ళకుండా ఏమి ఉండవు, ఎప్పుడో ఒకసారి మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకుందాం అనుకున్నాను. చూసారా 399 ఒక టీ-షర్టు. ఇది వచ్చేసి ఎంత బాగా 295 300 పడ్డది. టీ-షర్ట్ ఒక్క టీ-షర్టే అండి అది. సో ఒక టీ-షర్ట్ అంత కాస్ట్ పడుతుంది. అయినా పర్లేదు, పిల్లలకి చాలా సాఫ్ట్గా ఉంటేనే మంచిగా ఉంటుంది. పిల్లలకి చాలా సాఫ్ట్గా ఉంటేనే మంచిగా ఉంటుంది అనమాట. ఇది వాడికి తీసుకున్న డ్రెస్సెస్ అన్నీ అనమాట. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటే, నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మిస్ కాకుండా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేచేసి ఊడ్చేసాను అండ్ ఊడ్చి ముగ్గు కూడా పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇది నా రెగ్యులర్ రావులకు తెలుసు. అండ్ పువ్వు మొన్న మొగ్గుండే, ఇప్పుడు కొంచెం పువ్వు మంచి అసలు చూస్తుంటే ఎంత బాగుందో, కొయ్య బుద్ధి కావట్లేదు అసలు. నేను దాన్ని కొయ్యను అనుకుని ఫిక్స్ అయినా. అండ్ ఒక మొగ్గు కూడా ఉంది. చామంతి కూడా కొంచెం ఇచ్చుకుంటున్నాయి. కొత్తగా పెట్టుకున్నాను కదా చామంతి, కొంచెం టైం పడుతుంది అనుకోండి. అండ్ ఆ పూలన్నీ రాలి మళ్ళీ ఆకులన్నీ మంచి ఫ్రెష్గా వస్తే అప్పుడు మనకి చెట్టు ఉంది అని అనిపించుకోవడానికి. అండ్ ఇక్కడైతే తులసమ్మ దగ్గర ఫస్ట్ అయితే ముగ్గు స్టార్ట్ చేసినాను. అండ్ ఇక గుమ్మం పక్కన అండ్ పూలు కూడా కొంచెం పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇంటి ముందు కూడా ముగ్గేసుకుంటున్నాను. సో ఇలా అందరికీ తెలుసు, రెగ్యులర్ లాగా చూసే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. అండ్ మేమైతే నైట్ సాటర్డే అయితే శనగల కూర అండ్ పూరి చేసుకున్నాం. కర్రీ ఉండే అండ్ మార్నింగ్ పూరీలు ఒకటే వేసుకున్నాను అనమాట. పిండి కలిపి ఉన్నాను. సో మార్నింగ్ లేసి పూరి వేసేసుకున్నాను మామూలుగానే. అండ్ పూరి వేసేసుకున్నాను అండ్ తిన్నాము. అండ్ వచ్చేసి చూసారు కదా ఇలా ప్రశాంతంగా ఉంటుంది, నిజం చెప్తున్నాను. ఇంటి ముందు ఏదో ఒక రాగి ఇత్తడి దాంట్లో పెట్టుకోండి, చాలా మంచిదంట. అండ్ ఫ్రైడే రోజు అయితే కంపల్సరీ పెడతాను, మిస్ అవ్వను నేను. అండ్ మండే రోజు మామూలుగానే పూలు డెకరేట్ చేసుకుంటాను అంతే. సో ఇలా ఉందన్నమాట మెయిన్ ఇంటి ముందు అయితే.
చాలా బాగుంటుంది, చూడంగానే కలర్ఫుల్గా లుక్ అయితే చాలా బాగుంటుంది. అయితే ముగ్గు కూడా పెట్టడం అయిందనమాట. సో వైట్ కదా, కొంచెం కానరావు. కలర్ చాక్లెట్స్ ఉంటే అది మరీ గలీజ్గా అనిపిస్తుంది, నాకు వైటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. కొంచెం ఆరిన తర్వాత బాగుంటుంది అనమాట. టిఫిన్ చేసేసాము, గిన్నెలు ఉన్నాయి, అవి కడిగేయాలి. అండ్ ఇక్కడైతే దొండకాయ ఫ్రై చేస్తున్నాను మధ్యాహ్నానికి కూడా. ఒక్కొక్కసారి తొందరగా చేసుకుంటాను వంట, ఒకసారి చేయను. అండ్ ఒక 2 పూరీలు ఉన్నాయి అనమాట. సో అన్నం దాని మీదనో లేకపోతే ఈవినింగ్ తినేద్దాం అనుకున్నాం. ఇక్కడ కర్రీ కూడా అయింది, బాబుకి అయితే వాటర్ అవుతుంది. ఇదే చెప్తున్నాను, సండే మార్కెట్ వెళ్తున్నాను, కొన్ని థింగ్స్ అయితే కొనుక్కున్నాను అనమాట. అండ్ అమ్మ అయితే గ్రీన్ టీ తెమ్మంది అండ్ తెచ్చుకున్నాను అనమాట. తీసుకొద్దామని రత్నదీప్కి వెళ్ళాలి, అండ్ ఒక ఆనియన్ తీసుకోవాలి, అదే ఉండే. ఇంకోటి చెప్పాలంటే మార్కెట్లో ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకటి రేట్ కనుక్కుంటా వెళ్ళాలా. ఎక్కడితో ₹1 తగ్గుతుందో అది మనకు దేనికో దానికి పనికొస్తుంది కదా. ఇక్కడ సో డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి ఆయన ₹70 అన్నాడు, ఒక చోట 80 అన్నాడు, ఒక చోట 120 అన్నాడు, ఒక చోట ఏమో ₹60 అన్నారు. కానీ నాకు లాస్ట్లో 100కి 3 కాయలు వచ్చినాయి అనమాట. అలా చూసుకోవాలి, ఒక ₹1 తగ్గితే దేనికో దానికి పనికి వస్తుందని ఆలోచన ఉండాలి, అప్పుడు మంచిగా. నా సండే లాగ్ మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.